తెలంగాణలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకున్న రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లా కాటారం వేదికగా నిర్వహించున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. మొత్తంగా 1,50,00,000 ఎకరాల సాగు భూమికి గాను ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వ్యవసాయ ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సాయం రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగించనుంది. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కార్మిక ఖర్చుల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే గత నెలలో మొదటి విడతగా ప్రభుత్వం 3,590 కోట్ల రూపాయలను విడుదల చేసి రైతులకు అందించింది. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలతో మొత్తం సాయం మరింత పెరగనుంది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం ద్వారా మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా సాయం అందించే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యేక ప్రయోజనం కలుగుతుందని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. భూమి పరిమాణం తక్కువగా ఉన్న రైతులు కూడా సమానంగా లబ్ధి పొందేలా విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల వివరాలను ఆధారంగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో నిధులు చేరేలా సాంకేతిక వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. రైతు భరోసా పథకం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రైతుల ఆదాయాన్ని స్థిరపరచడమే కాకుండా పంటల సాగుపై నమ్మకాన్ని పెంచుతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తరించి రైతులకు అదనపు సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మొత్తంగా నేటి నిధుల విడుదల రైతులకు ఆర్థికంగా ఊరటనివ్వడంతో పాటు వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేస్తోంది.